హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:55 హెచ్ఐసిసికి మోదీ చేరుకుంటారు. హైదరాబాద్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఇక కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. గుడెబెల్లూరు మహబూబ్ నగర్ 4 లైన్ల రహదారి నుండి అయితే ఇక ప్రత్యేక లైన్లను అయితే నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రధాని మోదీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్, నేడు హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక మధ్యాహ్నం 2:20 బేగంపేట్ కు చేరుకుంటారు మోదీ. మధ్యాహ్నం 2:55 హెచ్ఐసిసికి మోదీ చేరుకుంటారు. తర్వాత హైదరాబాద్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు రాబోతున్నారు ప్రధాని మోదీ. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రారంభించనున్నారు ప్రధాని. ఇక గుడెబల్లూరు మహబూబ్ నగర్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నేడు హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన అయితే జరగనుంది. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, నేడు హైదరాబాద్ కి ప్రధాని మోదీ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యస్మాలతి, తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి 9,400 కోట్ల పెట్టుబడులు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని మోదీ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో కొత్త జోష్ అయితే నిండుతోంది. ఇతర రాష్ట్రాలు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఆ జోష్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి, రానున్న ఎన్నికలకు సంబంధించి జయకేతనం ఎగరవేయడానికి ఈ ప్రధాని టూర్ను ఈ బీజేపీ నేతలు నింపుకుంటున్నారు. సో ఈరోజు ముఖ్యంగా ఈ 9,400 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అడుగులు అయిపోతున్నారు. మధ్యాహ్నం 2:20 ప్రధాని మోదీ బేగంపేట్ విమానాశ్రయంకి రాబోతున్నారు. అక్కడి నుంచి 2:30 ప్రారంభమయ్యి హెచ్ఐసిసికు దాదాపు 2:55 చేరుకుంటారు. సో ఇక్కడే ప్రధాని మోదీ చేరుకోవడానికి ఇక్కడ ఒక స్పాట్ను కూడా సిద్ధమైతే చేశారు. వారి కోసం దాదాపు వారం 10 రోజుల నుంచి ఈ లొకేషన్కి సంబంధించి మొత్తంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో 2:55 ప్రాంతంలో సో ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. సో దాంతోపాటు అత్యవసర సేవల్లో భాగంగా ఫైర్ ఇంజన్, పోలీస్ అధికారులు అంతా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్లడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, శంకుస్థాపనలకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి శంకుస్థాపన కార్యక్రమాలకి ఉండబోతున్నాయి. ఇందులో కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ ను ప్రారంభించబోతున్నారు. సో దాంతోపాటు గుడుబల్కూరు మహబూబ్ నగర్ సంబంధించి 4 లైన్ల రహదారి, అలాగే కాజీపేట, విజయవాడకు సంబంధించి మల్టీ ట్యాంక్ పనులకు సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ఇక్కడ ఓపెనింగ్ అయితే కాబోతున్నాయి. దీని తర్వాత ఇక్కడ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీ కేంద్ర మంత్రులు, అలాగే ప్రధాని మోదీ అందరూ కూడా ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. సో దీని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి హైటెక్ సిటీ దగ్గరలో గల సింధు ఆసుపత్రికి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవంతో పాటు ఆసుపత్రిలో వైద్యులతో కూడా సంప్రదించి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పెరాడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు మోడీ వెళ్ళబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణ
రాష్ట్ర బీజేపీ నేతలందరూ కూడా సో మొత్తం బీజేవైఎం నేతలు ఇటు అధికార నేతలందరూ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాలకు రాబోతున్నారు. దీనికోసం ముఖ్యంగా కాజీపేట, మహబూబ్ నగర్, పెద్దపల్లి ఈ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం కూడా 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మిగతా జిల్లాలకు సంబంధించి వచ్చే వారి కోసం దాదాపు 3000 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రజలంతా కూడా రానున్న నేపథ్యంలో ఈ సభను అద్భుతంగా చేసేందుకు ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపడానికి ప్రధాని మోడీ తాలూకా టూర్ను ఈ విధంగా బీజేపీ నేతలు ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.